యాక్షన్. నరేష్ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్ అనేసి తెలుసు, కానీ నరేష్ గారితో పాటు మీకు ఇంకా ఒక బ్యాచ్ ఉందనేసి తెలుసు. అది కూడా ఏంటి చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ కూడా మహా దిగ్గజాలను కూడా మేము విన్నాం. ఇది ఎవరు ఎవరంటారు? మీరు చెప్పాలి. మీరు చెప్పాలి. అంటే విన్నారు, మీరు విన్నారంటే ఏం విన్నారో మేము చెప్పాలి. అంటే మేము విన్నది ఏంటంటే చూచాయిగా తనికెళ్ళ వరది గారు మీరు మేము కలిసి నాటకాలు వేసాము. సో చిన్నప్పటి నుంచి చాలా చిన్నప్పటి నాటకాలు ఫ్రెండ్స్ మేము అవుతాం. సివిఎల్ నరసింహారావు గారు మీరు వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్. ఓకే, ఇంకెంతమంది పేర్లు చెప్పాలి? మీరే చెప్పండి. మీ యాక్చువల్ బ్యాచ్ ఏంటి? ఎవరు ఎంతమంది ఉన్నారు? చాలా ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి సినిమాకి వచ్చిన వాళ్ళు తక్కువ. ఇప్పుడు మీరు చెప్పిన 2 పేర్లు సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే. టీవీ నుంచి అక్కడ నుంచి మేము చిన్నప్పటి నుంచి నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు. నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంకెవరు లేరు నాకు. ఎందుకంటే అప్పటి నుంచి ప్రదీప్ తెలుసు బాగా. ప్రదీప్ చిన్నప్పటి నుంచి అతను ఒక ఆర్గనైజేషన్ నాటకాలు వేసేవాడు, నేను నాటకాలు వేసేవాడు. అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అంటే అతను నాటకాల ఆర్టిస్ట్ తెలుసు నాకు. అప్పటి నుంచి తెలుసు నాకు. వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళ బ్రదర్స్ అంతా కలిసి నాటకాలు వేసేవాడు. వాళ్ళకు ఆర్గనైజేషన్ పెట్టుకుని వాళ్ళ బ్రదర్స్ అందరూ నాటకాలు వేసేవాళ్ళు. వాళ్ళ బ్రదర్సే వేసేవాడు. ప్లస్ ఇతను ఇంకొక ఆయన పేరు మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, వాళ్ళంతా ఒక బ్యాచ్ ఉండేది, ఒక టీం, అందులో వేసేవాడు. ప్రదీప్ వీళ్ళ బ్రదర్స్ అంతా అక్కడ నాటకాలు వేసేవాళ్ళు. మేము మా గురువు గారు మాదో టీము మేము పక్కన ఉండేవి. ప్లస్ ఇది కాకుండా నా సొంత టీం ఒకటి ఉండేది నాకు. నవోదయ ఆర్ట్స్ థియేటర్, నేను, సివిఎల్, జీడిగూడ వెంకటవరం వాడు, మేము ముగ్గురం కలిసి పెట్టాము. మాది ఒక టీం ఉండేది, సపరేట్ టీం ఉండేది. సో ఇట్లాగా అప్పుడు భరణి మేమంతా కలిసి నాటకాలు వేసిన తర్వాత భరణి, నేను, తలవాజుల సుందరం అంతా సివిఎల్ అందరం కలిసి 85లో అనుకుంటాను వీ హ్యావ్ రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ కాంపిటీషన్స్, డ్రామా కాంపిటీషన్స్లో మేము కేరళ సెమీఫైనల్స్ దాకా వెళ్ళాము. కేరళలో సెమీఫైనల్స్లో మిస్ అయ్యాము. అదర్వైజ్ ఢిల్లీ ఫైనల్స్ వెళ్ళాలి. ఇప్పటికీ మీ బ్యాచ్ అంతా కలుసుకుంటారా? మీకు కూడా వాట్సాప్ గ్రూప్ లాంటి ఏమైనా ఉన్నాయా మీ బ్యాచ్ కి? ఉంది. ఓకే, అక్కడ కూడా ఫార్వర్డెడ్ మెసేజెస్. అంటే ఎట్లాగంటే భరణి మురళీ కళానిలయం అని రాళ్లపల్లి గారి కన్సర్న్ ఆర్గనైజేషన్ అది. సో రాళ్లపల్లి గారికి మొదటి నుంచి రాళ్లపల్లి గారి శిష్యులతను ఉండేవాళ్ళు. సో భరణిని మేము కలిసి యాక్ట్ చేయడం వల్ల ఏమైపోయిందంటే మురళీ కళానిలయంతో కూడా నాకు మంచి రిలేషన్ ఉండేది. అండ్ మేము మీకు చెప్పేది, ఇప్పుడు కేరళకి చేసిన నాటకం గోగ్రహణం అని చేసాము. అది మేము మురళీకళానిలయం పేరు మీద చేసాము. సో అలాగే రాళ్లపల్లి గారితో కూడా మంచి అనుబంధం ఉంది. సో అలాగా ఆ రాళ్లపల్లి గారి శిష్యులు అందరూ కలిసి ఒక గ్రూప్ ఉంది, మీనట్టుగా వాట్సాప్ గ్రూప్. అందులో ఉంటారు తప్ప వేరే నాటకాల గ్రూప్ ఏం లేదు నాకు. సో అందరూ కాంటాక్ట్ లో ఉన్నారు? నేను అందరితో కాంటాక్ట్లో ఉంటాను. సో మీరు చెప్తుంటే మీరు స్టార్టింగ్ నుంచి ఏదైతే మీ బ్యాచ్ ఉందో వాళ్ళందరూ చాలా అద్భుతమైన నటులు. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా అందరూ బాగా మంచిగా సెటిల్ అయ్యారు. అయితే మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంతైతే మీ జర్నీ ఉందో ఎప్పుడైనా ఆటుపోట్లు ఎదుర్కొన్నారా? అంటే లైక్ ఆపర్చునిటీస్ రావట్లేదని కానీ, లేదంటే మీకు రావాల్సిన క్యారెక్టర్ చేయదాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ? అవి చాలా వచ్చాయండి, అవి చాలా జరిగాయి. దానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీలో కారణాలు ఉండవండి. కారణం మీ వరకు రాలేదంటారా? వచ్చి కూడా పోతాయి. ఎందుకు అన్నది దానికి ఆన్సర్స్ ఉండవు. రకరకాల సిచ్యువేషన్స్, చాలా సినిమాలు. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోటరామకృష్ణ గారి భారత్ బంద్లో నేను విలను, ఒరిజినల్గా మెయిన్ విలన్ నేను చేయాలి. కాస్ట్యూమ్ కృష్ణ గారు చేశారు. కాస్ట్యూమ్ కృష్ణ ఫస్ట్ సినిమా, అది ఆయనది. సినిమా కూడా ఆయనదే, ప్రొడ్యూసర్ ఆయన. కాస్ట్యూమ్ కృష్ణ గారు యాక్ట్ చేస్తారని ఆయన కూడా అనుకోకుండవచ్చు అప్పటి వరకు. మరి అది ఎలా జరిగిందని నాకు తెలియదు, ఎందుకంటే చెన్నైలో జరిగినాయి అవన్నీ. నాకు డేట్లు వచ్చాయి, గెటప్ చేశారు, మాట్లాడేశారు, కోటరామకృష్ణ గారు చెప్పారు, నాకు అన్ని క్యారెక్టర్ చెప్పారు, అన్నీ చెప్పారు, అన్నీ అయిపోయినాయి. సడన్గా కాస్ట్యూమ్ కృష్ణ గారు వేశారు ఆ క్యారెక్టర్. ఆయన 10 ఏళ్ళు యాక్ట్ చేశాడు ఆ సినిమాతో. సో అలాగా ఇంకా ఫర్దర్ క్యారెక్టర్స్, చాలా క్యారెక్టర్స్ మిస్ అయ్యాయి. 11th వాళ్ళు మిస్ అయ్యి, కొన్ని క్యారెక్టర్స్ నాకు ఊహించకుండా వచ్చాయి. అది వస్తుందని కూడా ఊహించను, అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి. అంతే కనుక మనకు రాసి ఉండాలి అంతే క్యారెక్టర్ రావడానికి, అంతే. ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలో సూత్రధాలు చేశాను, అసలు నేను ఏ రోజు ఊహించలేదు. అలా తనుకుంటూ వచ్చింది క్యారెక్టర్. అందులో అసలు చాలామంది కూడా అనుకున్నారు కేఆర్ విజయ్కి అశోక్ కుమార్ ఎట్లా మ్యాచ్ అని. అంటే గురువు గారు చెప్పారు, ఎట్లా మ్యాచ్ అంటే అలా ఉండకూడదా, లేరా
ప్రపంచంలో అన్నాడు ఆయన. అంటే ఉన్నారు మనంతే, అందుకే అట్లా ఉన్నారు అన్నాడు ఆయన. చాలా బాగుంటుంది అది నేను ఊహించలేదు ఆ సినిమా. నా కోసం వచ్చినట్టు వచ్చింది అది క్యారెక్టర్, ఎత్తుకుంటూ వచ్చింది నన్ను. అట్లాగే మొన్న సెల్వరాఘవన్ గారి సినిమా, నా సెల్వరాఘవన్ ఎవరో నాకు తెలియదు, తమిళ సినిమా చేశాను నేను. తమిళ సినిమా సెల్వరాఘవన్ ఉన్నవాడు పెద్ద డైరెక్టర్, ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఇన్ తమిళ ఇండస్ట్రీ. అలాంటి సెల్వరాఘవన్ దగ్గర ఒక తమిళ సినిమా నేను హైదరాబాద్ లో ఉన్నవాడిని, పరిచయం లేదు తమిళ ఇండస్ట్రీ. అసలు క్యారెక్టర్ వస్తుంది ఎట్లా అనుకుంటాను, అద్భుతమైన క్యారెక్టర్, హీరో ఫాదర్ క్యారెక్టర్ అలా వచ్చింది. వర్ణ అని తెలుగులో వర్ణ, తమిళ్లో అది ఎరుండా ముళగమని. ఆర్య అనుష్క ఇద్దరు హీరోయిన్స్ సినిమాలో. ఆర్య ఫాదర్ క్యారెక్టర్ అసలు ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ వచ్చింది. అందుకే మీరు అన్నది ఎందుకు అన్నారు చూడండి, ఎందుకు అన్నదానికి ఆన్సర్ ఉండదు. ఇది ఎలా వచ్చింది తెలియదు, అది ఎందుకు పోయింది తెలియదు, పోతాయి అంతే. కొన్ని పోవాల్సినే పోతాయి, మనకి కావి వచ్చి అవి మనదే. అస్సలు దేని గురించి ఆలోచించు. నేను ఒకటే ఒక లైన్ ఫాలో అవుతాను నా లైఫ్లో, దట్స్ మై లైఫ్ ట్యాగ్ లైన్, టేక్ ది లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ బికాస్ యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ ఇట్. నేను ఫాలో అవుతాను, ఐ జస్ట్ టేక్ ఇట్ హౌఎవర్ ఇట్ కమ్స్, ఐ టేక్ ఇట్. అండ్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఇది మధ్యలో ఏమన్నా ఆటుపోట్లు అంటే, ఒక్క గ్యాప్ మాత్రం వచ్చింది నాకు మధ్యలో. నాకు ఎప్పుడు లేదు అసలు గ్యాప్. క్యారెక్టర్స్ అలా వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడు ఎవరిని క్యారెక్టర్ అడిగే అవకాశం కూడా, నాకు ఆ అవసరం కూడా రాలేదు. ఎందుకంటే నేను ఇంత కూడా ఇండస్ట్రీలో చెప్పాను, నేను ఆర్టిస్ట్గా ఆఫీస్కి వెళ్ళి వేషాలు వెతుక్కొని వచ్చినవాడిని కాదు. ఒక సూపర్ స్టార్గా పైనుంచి ఢమాలు వచ్చి పడ్డాయి ఇండస్ట్రీలోకి. ఫస్ట్ సీరియల్ చేసాను, ఢమాల్ సూపర్ స్టార్ అయిపోయాను, కమర్షియల్ సూపర్ స్టార్గా వచ్చాను. అలా క్యారెక్టర్లు వస్తూనే చేస్తూనే ఉన్నాను, అలా వచ్చినవాడిని నేను. అలాంటిది నాకు 2000 నుంచి దాదాపు 5 years ఇట్ వాజ్ ఏ హార్డ్ టైం ఫర్ మీ. అంటే అది హారోస్కోపికల్గా కూడా ఇట్ వాజ్ ఏ బ్యాడ్ టైం. వర్క్ లేదు. అంటే సడన్గా మేము మట్టి మనిషిని సీరియల్ చేసాం నాగేశ్వరరావు గారితో, 4 ఫ్రెండ్స్, నేను, అచ్యుత్, కిరణ్, ప్రదీప్, నలుగురం కలిసి ప్రొడక్షన్ యూనిట్ పెట్టి మేము సీరియల్ చేసాం, ప్రొడ్యూసర్స్గా చేసాం. ఆ తర్వాత అది ఎందుకు అయిందో తెలీదు, చిన్న 4 years 5 years బ్లాంక్. 4 years 5 years ఏం చేయలేదు, ఎవరు నన్ను పిలవలేదు, నేను చేయలేదు. అప్పటి వరకు బిజీగా ఉన్నవాడిని టప్పున వదిలేశారు, ఎందుకో తెలియదు. ఇందాక చెప్పాను మీకు ఎందుకు అన్నది తెలీదు, ఆన్సర్ ఉండదు. అందరూ ఇప్పుడు బయట చెప్పిండొచ్చు కూడా, ఆయన ప్రొడ్యూసర్ అండి, ఆయన బిజీగా ఉన్నారు, వాళ్ళ సీరియల్స్ చేసుకుంటారు బయట, ఇట్లాంటివి ఏవో ఉండొచ్చు. తమాషా ఏంటంటే సీరియల్స్ సరే, సినిమాలు కూడా రాలేదు ఆ టైంలో. మామూలు సినిమాలకు సినిమాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, సీరియల్కి సంబంధం లేదు. సినిమాలు చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా నేను, అవి కూడా రాలేదు. 4-5 years ఇట్స్ ఎ లల్. ఏమిటో తెలియదు, ఏమీ చేయలేదు. నా సీరియలే చేశాను, ఇంకేం చేయలేదు. ఆ సీరియల్ అయిపోతే ఇంకేం చేయలేదు. తర్వాత 5 years తర్వాత నా ప్రొడక్షన్ హౌస్లో వర్క్ స్టార్ట్ చేశాను నేను. అక్కడ బిజీ అయ్యాను, నా ప్రొడక్షన్ హౌస్ బిజీ అయింది ఒక 2 years. మళ్ళీ 2006 అక్కడ హీరోగా బ్రేక్ అయ్యాను, మళ్ళీ హీరోగా స్టార్ట్ చేశాను. యూజువల్గా 5-6 years బ్రేక్ తర్వాత మళ్ళీ హీరో క్యారెక్టర్ రావడం అనేది కష్టం. అక్కడ ఎక్కడ హీరోగా బ్రేక్ అయ్యాను, మళ్ళీ రాఘవేంద్రరావు గారి సీరియల్ నారదలీలతో హీరోగా మళ్ళీ స్టార్ట్ చేశాను కెరీర్. మళ్ళీ అక్కడ నాకు ఎప్పుడు దెబ్బతిన్నా నారదుడు సేవ్ చేస్తుంటాడు నన్ను. నుంచి ఎందుకో తెలీదు, అవుతుంటుందో వస్తారు. ప్రొడక్షన్ హౌస్ అది సపరేట్ ప్రొడక్షన్ హౌస్, అది ఓన్లీ ఫర్ నాగేశ్వరరావు సీరియల్ చేయడానికి. నాకు వేరే ప్రొడక్షన్ హౌస్ 93 నుంచి ఉంది నాకు. ఐ హావ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీదుర్గా మూవీస్ అని, దాంట్లో సీరియల్స్ చేస్తున్నాను నేను, కార్పొరేట్ ఫిల్మ్స్ చేస్తున్నాను, డాక్యుమెంటరీస్ చేస్తాను, యాడ్ ఫిల్మ్స్ చేస్తాను, సినిమాలు చేస్తాను, అన్ని చేస్తాను అందులో నేను. శ్రీదుర్గా మూవీస్. అంటే మీరు ఇప్పుడు 5 years గ్యాప్ వచ్చింది అన్నారు కదా, ఎందుకు వచ్చిందో మీకు తెలియలేదు, ఎవరికి తెలియదు ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ టైంలో మిమ్మల్ని ఎవరో తెలియలేదు కదా. అయితే ఈ గ్యాప్ లో మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యి, అంటే మీకు సపోర్ట్ గా పిల్లర్ లాగా ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీ నుంచి? ఎవరు లేరు, మా ఆవిడ తప్ప. ఎందుకంటే అన్ని ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, నేను ఎవరికి చెప్పలేదు కదండి. నాకు ఎవరు, ఇప్పుడు నేను కష్టపడుతుంటే ఎవరైనా పిల్లలు వస్తారు, నేను ఏమున్నాను, నేను ఏం చేస్తున్నాను నాకు ఎవరికి తెలియదు. ఎవ్రీబడి ఫీల్స్ దట్ ఐఎమ్ బిజీ. నేను చెప్పలేదు, నేను బిజీ అనే చెప్పాను. అందరూ బిజీ అన్నారు, బిజీ అన్నాను. ఎందుకు చెప్పుకోవాలి, అవసరం ఏంటి? ఇట్స్ అవర్ లైఫ్. అప్పుడు నేను సబ్జెక్ట్స్ తయారు చేసుకున్నాను, ఖాళీ కూర్చోలేదు నేను. నా సినిమా కథ తయారు చేసుకున్నాను, అదే సినిమా నేను 2001లో తీశాను. అంటే సారీ, అప్పుడు వేరే సబ్జెక్ట్స్ రెడీ చేసుకున్నాను. ఇది చేసింది మధ్యలో నాకు మళ్ళీ ఒక చిన్న గ్యాప్ వచ్చింది, ఒక 7 months గ్యాప్ వచ్చింది. అది ఎక్కడంటే 91-92లో దూరదర్శన్వి ఒప్పుకొని బంచ్ అంతా అయిపోయి ఒక 7 months ఏం చేయలేదు నేను.
ఎందుకంటే హెవీగా వర్క్ చేసి ఆ హెవీ వర్క్ ఒక్కసారి బ్రేక్ కొట్టడంతో ఒక 1.5 month హెల్త్ కొడేసింది. బికాస్ హెవీ వర్క్ చేశాను, మామూలు వర్క్ కాదు. ఎవ్రీ డే 20 hours వర్క్ చేసేవాడిని నేను. అంత వర్క్ చేశాను. ఒక్కసారి వదిలేయడంతో ఏమైపోయిందంటే ఒక 1.5 month కొంచెం హెల్త్ సర్దుకుంది. తర్వాత వర్క్ లేదు. 7 months 6 to 7 months వర్కే లేదు, ఎందుకో తెలియదు. సంక్రాంతి మార్నింగ్ నాకు బాగా గుర్తు, 91 92 13th January మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ దాకా షూటింగ్ చేశాను. 6:37 వరకు షూటింగ్ చేసాం. ఫ్లోర్లోంచి బయటకు వస్తే ఫుల్ ఎండ ఉంది. బయటకు వచ్చాను అంతే. మళ్ళీ 7th of August మళ్ళీ వర్క్ చేశా. ఈ మధ్యలో వర్క్ లేదు అసలు. మీకు 7 months గ్యాప్ వచ్చిందన్నారు కదా, ఆ 7 months లో ఏం చేశారు కదా? ఎంజాయ్ చేశాను అంతే కదా. ఎంత సింపుల్ గా ఎంత హ్యాపీగా చెప్పారని ఎంజాయ్ చేశారని. అంతే మరి. ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, ఈ మధ్యకాలంలో చాలా మంది 2 months గ్యాప్ రాగానే వాళ్ళు ఎక్కడ లేని స్ట్రెస్ తీసుకుని టెన్షన్ పడిపోయి ముందు మనకి ఏమైనా రావేమో, మనం ఏం చేసాం, ఎలాగా ఎవరితోటైనా ర్యాపప్ పెంచుకోవాలా, ఇలాంటి ఆలోచనల్లో వెళ్ళిపోతున్నారు. స్ట్రెస్ ఎక్కువ తీసేసుకుని ఇంట్లో కూడా గొడవలు పడడం, అంటే చాలా యాంగర్ మేనేజ్మెంట్ అనేది లేకుండా ఎక్కువ కోప్పడిపోవడాలు, ఇలాంటివన్నీ. కొంతమంది అయితే వేరే వేరే దారిలో వెళ్ళడాలు, అంటే నేను విన్నంత వరకు, నేనేం చూడలేదు, విన్నంత వరకు చెప్పిన వాళ్ళని బట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు అన్నారు చాలా సింపుల్ గా చెప్పారు, ఎంజాయ్ చేశాను అని చెప్పి. ఎందుకు ఇప్పుడున్న వాళ్ళు అలా చేయలేకపోతున్నారు? అసలు దీన్ని ఎలాగా అధిగమించాలంటారు? మీరు అదే సీనియర్ పర్సన్ గా చెప్పండి. అది ఇప్పుడు మనం ఏమైనా చెప్పామనుకోండి, వినేవాళ్ళు ఏమనుకుంటారంటే సర్లే చెప్పేవాళ్ళు చెప్తుంటారు, తన దాకా వస్తే కానీ తెలియదు అంటారు. బహుశా నాకు చిన్నప్పటి నుంచి ఉన్న పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ వల్ల నేను డీల్ చేయగలిగానేమో, ఐ డోంట్ నో. కానీ నేనేమంటానంటే చాలామంది, మనం ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, చాలామంది ఒక ప్రాబ్లంలోకి వచ్చినప్పుడు, అంటే ఒక ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చిందని ఆలోచిస్తారే తప్ప దీని సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ స్టక్ దేర్, మీకు గ్యాప్ వచ్చినప్పుడు వచ్చింది ఏం చేస్తారు? ఏమైనా చేయగలరా? అంతా మీరు ఆపగలరా? ఆపలేరు కదా. ఇందాక అదే నేను చెప్పాను, నా సింగిల్ లైన్ కొటేషన్ ఉన్నది, టేక్ ద లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. సో వెన్ యూ కాంట్ కంట్రోల్ ఇట్. ఇప్పుడు గ్యాప్ వచ్చింది అంటే గ్యాప్ను ఆపలేరు కదా మీరు. ఆపలేనప్పుడు దాన్ని ఏం చేయాలి? గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? గో టు ద ఆఫీసెస్, డైరెక్టర్లను కలవండి, ప్రొడ్యూసర్లను కలవండి, రైటర్స్ని కలవండి, నీకు తెలిసిన వాళ్ళ సహాయం తీసుకోండి, ఫ్రీగా ఉన్నామని చెప్పండి. పని అడగడానికి మొహమాట పడతారు కదా. అడగంది అమ్మైనా పెట్టదు, అడగంది అమ్మైనా పెట్టదు. అందులో ఈ రోజుల్లో స్పెషల్గా ఇండస్ట్రీలోకి విపరీతమైన కొత్త బ్లడ్ వచ్చింది. సో ద స్టైల్ ఆఫ్ వర్క్ హ్యాస్ చేంజ్డ్. ఇండస్ట్రీ రన్ మారిపోయింది, ఇండస్ట్రీ పద్ధతులు మారిపోయినాయి. ఇప్పుడు నేను కూడా ఒకసారి అవసరమైతే నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది, అడగాల్సి. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అద్భుతమైన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇంతకు మించిన ఎగ్జాంపుల్ నేను ఇంకెవరికి ఏం చెప్పలేము, ఎవరూ చెప్పలేరు. అక్కినేని నేషనల్ అవార్డు చిరంజీవి గారికి ఇచ్చారు, అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా. అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ఐఎమ్ ఇండెటెడ్ టు ద తెలుగు ఇండస్ట్రీ హూ హ్యాస్ గివెన్ మీ ద క్యారెక్టర్స్ అండ్ ఇవాళ నేను గర్వంగా చెప్పుకోండి, కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ఏ తెలుగు యాక్టర్ టుడే అని లాస్ట్లో వెళ్ళిపోతూ, అందుకే దట్స్ వై ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ మీ ద క్యారెక్టర్స్ ఓకే అనుకుంటూ వెళ్ళిపోయాడు. మనం అమితాబ్ బచ్చన్ కన్నా గొప్పవాళ్ళమా ఏమండి? అమితాబ్ బచ్చన్ కన్నా గొప్పవాళ్ళు లేరుగా ఇవాళ ఇండస్ట్రీ, తెలుగు ఇండియన్ ఆర్టిస్టిక్ ఇండస్ట్రీలో లేరుగా. ఆయనే చాలా సోబర్గా అడిగాడు, అంటే నేను పిలిస్తే నేను రావడానికి రెడీ, తెలుగులో సినిమాలో యాక్ట్ చేయడానికి నేను రెడీ అని సోబర్గా చెప్పాడు ఆయన. చెప్పకపోతే ఎవరికి తెలియదు. మీ ప్రాబ్లం మీరే చెప్పాలి. అదర్వైజ్ ఇప్పుడు నేను మొన్న చెప్పే చూడండి, మీరు ఇందాక అడిగారు 5 years గ్యాప్ లోపల మీకు ఎవరు ఎందుకు పిల్లలు నిలబడలేదు, నేను చెప్తే కదా ప్రాబ్లం. నాకు చెప్పాలనిపించలేదు, నేను చెప్పలేదు. ఎందుకంటే నా ప్రాబ్లం నేను డీల్ చేసుకుందాం అనుకుంటే నేను చెప్పలేదు. నిజంగా వాళ్ళు మన ప్రాబ్లం మనం ట్యాకిల్ చేసుకోలేకపోతే, ఇఫ్ యూ వాంట్ ఎ సపోర్ట్, మీరు అడగాలి, సపోర్ట్ కావాలని. అడగకుండా మీ ప్రాబ్లం ఉన్నారంటే ఎవరికి తెలుస్తుంది? తెలియదు కదా. మనమే కుమిలిపోతుంటే అలా కుమిలి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం, నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. అది చాలా మంది మందు కొట్టేస్తుంటారు, అక్కడికి ఇక రకరకాలుగా వెళ్ళిపోతుంటుంది మ్యాటర్. వద్దు, ఎందుకు మీరు డీల్ చేసుకోలేకపోతున్నారు, టేక్ సపోర్ట్. మనం అమితాబ్ బచ్చన్ కన్నా గొప్పవాళ్ళం కాదు కదండి. ఆయన చాలా సోబర్గా ఆయన ఇంటెన్షన్ చెప్పాడు. బికాస్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఎట్ ఎ వెరీ గ్రేట్ స్టేచర్. అతను నాకు వేషం అడగలేదు కదా, అడగడు కూడా. కానీ సోబర్గా ఏం చెప్పాడు? ఇఫ్ ఎట్ ఆల్ తెలుగులో నాకు సరిపడా క్యారెక్టర్ ఏదన్నా ఉంటే మీరు హెసిటేట్ చేయొద్దు, నా దగ్గరికి రావడానికి మీరు హెసిటేట్ చేయొద్దు అని ధైర్యం ఇవ్వడానికి చెప్పాడు అందరికీ.
దట్స్ అ టైప్ ఆఫ్ దిస్ థింగ్. సో ఇప్పుడు చెన్నైలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆర్టిస్టులకి. ఏ రోజున ఏ ఆర్టిస్టు చెన్నైలో ఉన్న ఆర్టిస్టులు అప్పట్లో ఎవ్వరూ సిగ్గుపడలేదు. ఓ సినిమా కొత్తగా స్టార్ట్ అయిందంటే పెద్ద ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయి నా క్యారెక్టర్ ఏంటా, నా డేట్లు ఏంటి అని అడిగేవాడు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు చేసి ఆడికి వెళ్ళిందే, అందుకే వెళ్ళిందే నా యాక్ట్ చేయడానికి. దీంట్లో మొహమాటం ఏంటి, సిగ్గేంటి? మన ఫుడ్ ఏది, ఇట్స్ అవర్ బ్రెడ్ అండ్ బటర్, మన లివింగ్ అదే. దాని అడగడం తప్పే ఉంది. నేను దొంగతనం చేయట్లేదు, ఇంకేం చేయట్లేదు. నువ్వు వేషం అడుగుతున్నావు, నువ్వు చేస్తున్న పని అదే అడుగుతున్నావు కదా వాడిని, లేదా వాడిని అప్పడగట్లేదు, దానం అడగట్లేదు. అయితే ఇప్పుడు మీరు ఇంత అనుభవంతో చెప్పారు, మీరు చెప్పింది నిజంగా చాలా కరెక్ట్. ఈగో అనేది అక్కడ చూపించామంటే మనకే నష్టం. అసలు జీవితంలో ఈగో ఉండకూడదండి. ఫస్ట్ ఆ 3 అక్షరాల వర్డ్ వదిలేయాలి. వదిలేస్తే యూ విల్ బి వెరీ హ్యాపీ. ప్రపంచంలో చాలా హ్యాపీగా ఉంటారు. పర్సనల్ గా అండ్ కెరీర్ వైజ్ చాలా వద్దు అంటే ఈగో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి. అనవసరమైన చోట ఈగో ఉండకూడదు. మన 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 బ్రెడ్ అండ్ బటర్ అడగడానికి ఈగో ఏంటండి, నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఆగలేస్తుంది, అన్నం పెట్టమని అడుగుతుంది, సిగ్గుపడతావా? లేదు, మరి పస్తులు తెస్తాం మనకేను. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారంటే ఎంతో మంది డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేస్తున్నారు. మీరు ఇప్పటికి ఇంకా మీరు చేస్తూనే ఉన్నారు. అప్పటికి ఇప్పటికి డైరెక్షన్ వైజ్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మొత్తం అంతా చాలా మారిపోయాయి పూర్తిగా. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి నిజం చెప్పాలంటే మీరు ఎక్కువగా తెలియదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు సినిమాలో కనిపిస్తుంటే తప్ప మీరు చేసిన పాతవన్నీ తెలియదు. అయితే ఇప్పుడు ఉన్న కొత్త జనరేషన్, కొత్త డైరెక్టర్స్ అందరూ ఒకవేళ మిమ్మల్ని క్యాస్ట్ చేసుకోవాలి వాళ్ళ మూవీలో అని అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీ ఫొటోస్ పంపించమని కానీ ఆడిషన్కి రమ్మని కానీ అని ఒకవేళ చెప్పారనుకోండి, మీరు వెళ్తారా? లేదా నేను 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, నేను తెలియదా నీకు అని అనుకుంటారా? నేను ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఆడిషన్ ఇచ్చిన వల్ల నా స్టేచర్ ఏం తగ్గిపోదు. మై హిస్టరీ ఇస్ మై హిస్టరీ. అది నేను 30 సంవత్సరాలుగా కష్టపడి సాధించుకున్న నా ఆస్తి. అది నేను ఒక ఆడిషన్ ఇచ్చిన వల్ల ఇందులో ఏమి నయాపైపోదు. నాకు ఈ ఆస్తి అలాగే ఉంటుంది. అతను నన్ను పిలిచి ఆడిషన్ అడిగాడు అంటే నేను అర్థం చేసుకునేది ఏంటంటే, బహుశా అతని మైండ్లో ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఉన్నాడు, ఆయన పర్సనల్గా ఎలా ఉంటారో నాకు తెలియదు, అతని బిహేవియర్ ఏంటి, అతను ఎలా మాట్లాడతాడు, అతను మనతో ఎలా కలిసిపోతాడు, అమికబుల్గా ఉంటాడా, ఉండడా, ఫ్రిజిడ్గా ఉంటాడా, ఎలా ఉంటాడు, ఒక క్యారెక్టర్గా చేస్తుంటే మన మ్యానరిజమ్స్ ఏంటి, దాని ప్రకారంగా మన కథ ఆయన డైలాగ్ రాసుకోవచ్చు కదా. ఇలాంటివన్నీ ఆలోచిస్తారు. ఇప్పుడు వచ్చిన యంగ్ జనరేషన్ హ్యాస్ గాట్ డిఫరెంట్ బెంట్ ఆఫ్ మైండ్. ఒక్కొక్క డైరెక్టర్కి ఒక మైండ్ ఉంటుంది, మైండ్ సెట్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ మైండ్ సెట్. సో వీ హ్యావ్ టు గో. పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ ఫోటో పంపించాలి. ఎందుకంటే ఇవాళ మనం ఎలా కనిపిస్తున్నామో మనకు తెలియాలి కదా. ఇప్పుడు నేను క్లీన్ షేవ్లో ఉన్నాను, నేను విగ్గి పెడితే ఎలా ఉంటుందన్నది అతనికి తెలియదు. ఒకవేళ ఆయన చూసిండవచ్చు, నా 10 ఏళ్ల క్రితం సినిమాలు చూసిండవచ్చు, బట్ 10 ఏళ్ల క్రితం అది. ఇవాళ నేను విగ్గి పెడితే ఎలా కనపడతానో అతనికి తెలియదు. నేను ఒరిజినల్గా ఎలా ఉంటాను, నేను నా ఫిజిక్ ఏంటో అతనికి తెలియదు. అతను పిలవడం వల్ల, అతను వెళ్ళడం వల్ల అతనితో ఒక ర్యాప్ ఏర్పడుతుంది. నా బాడీ లాంగ్వేజ్ అతనికి అర్థమవుతుంది. అండ్ నా పిక్స్ చూస్తాడు, ఓ ఈయన విగ్గి పెడితే ఎలా ఉంటారు, మన విగ్ కావాలా అక్కర్లేదా, విగ్గు పెడితే మిస్ పెడితే బాగుంటుంది అంటే అతను కూడా మన గురించి ఆలోచించడం మొదలెడతాడు. మన క్యారెక్టర్ గురించి ఆలోచించి హీ విల్ ట్రై టు ఫిట్ అస్ ఇన్ టు ద క్యారెక్టర్. సో అతను మనం అతని క్యారెక్టర్కి మ్యాచ్ అవుతామా కాదా, అయితే ఈయన్ని మనం ఎంత బాగా వాడుకోవచ్చు, ఎలా చేస్తే అతన్ని మనం బాగా వాడుకోవచ్చు, ఇవన్నీ ఆలోచిస్తారమ్మా. అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద డైరెక్టర్స్ వ్యూ. వీ హ్యావ్ టు రెస్పెక్ట్. అతను కొత్తవాడు కానీ పాతవాడు కానీ డైరెక్టర్ ఈజ్ ఎ డైరెక్టర్. చిన్నవాడైనా ఉండవచ్చు, అతను 20 ఏళ్ల మనిషి అయినా ఉండవచ్చు, నేను పెద్దవాడిని ఉండవచ్చు, బట్ డైరెక్టర్ ఈజ్ ఎ డైరెక్టర్. హీ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ సీ.